దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. డాడీ రాహుల్ చెప్పు రాహుల్. తప్పకుండా చేసుకుంటాను డాడీ. థ్యాంక్స్ రాహుల్. నాకు థ్యాంక్స్ ఎందుకు డాడీ? నేను ఎలాంటి వాళ్ళని చేసుకుంటే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందో మీకు తెలుసు. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చదువుకుంటుంది? ఫారెన్లో చదువుతుందా? సరస్సు నా అంబిషన్స్ ఏంటో మీకు తెలుసు. మేడం లాగే బిజినెస్లో నెంబర్ 1 కావాలన్నదే నా డ్రీమ్. నా డ్రీమ్ నెరవేరాలంటే నన్ను సపోర్ట్ చేస్తూ నా బిజినెస్లో నాకు హెల్ప్ చేస్తూ బాగా హెల్ప్ చేసుకునే అమ్మాయి నాకు కావాలి. నా మంచి చెడ్డల గురించి మీకు తెలుసు కాబట్టి మీరు నాలాగే చదువుకున్న అమ్మాయిని చూసుంటారని నాకు తెలుసు. డెఫినెట్గా చేసుకుంటాను డాడీ. ఇందుకే అమ్మాయి ఏం చదువుతుంది డాడీ? ఎంఏనా, ఎంటెక్కా, లేదా బిజినెస్ మేనేజ్మెంటా? ఓ మాస్టర్సా లేక సివిల్స్ చేసిందా? స్టడీస్లో నెంబర్ 1 అయి ఉంటుంది. అవునా డాడీ? రాహుల్ నేను మళ్ళీ చేస్తాను. తాతయ్య అడిగారంటే ఒక అర్థం ఉంది. ఏంటి డాడీ కూడా? అయినా సరస్సుతో నాకు పెళ్ళా? రాహుల్ కూడా వాళ్ళ అమ్మలాగానే ఆలోచిస్తున్నాడు. వాణ్ణి ఒప్పించడం కాని పని అని అర్థమైపోయింది. సరస్సు పెళ్లికి ఏదో విధంగా హెల్ప్ చేయడం ఒకటే మార్గం. అమ్మ ప్రేమ చాలా గొప్పదంట. ఆ ప్రేమని పొందే అదృష్టం నాకు చెల్లికి లేకుండా పోయిందమ్మా. మాకు అమ్మ లేదన్న బాధని ఓదార్చడానికి ధైర్యం చెప్పే నాన్న కూడా మా దగ్గర లేడు. ఆడపిల్లలు సంతోషం వచ్చినా కష్టం వచ్చినా అన్నీ అమ్మతోనే చెప్పుకుంటారు. నీ ఫోటోకి తప్ప నీతో చెప్పుకునే అదృష్టం మాకు లేదమ్మా. మేమేం తప్పు చేశామని నన్ను చెల్లని వదిలి వెళ్ళిపోయావమ్మా. నిన్ను తలుచుకున్న ప్రతిసారి ఏడుపొస్తుంది. మీకు నేను నాను ఏడవకండ్రా అని చెప్పడానికి నాతో నాన్న కూడా లేడమ్మా. నేను లేకపోయినా నా పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళ నాన్న ఉన్నాళ్లే అనుకుంటున్నావేమో. నాన్న కలలో తప్ప మా కళ్ళ ముందు లేడమ్మా. మీ అమ్మ ఆత్మశాంతి కోసం పేదవాళ్లందరికీ అన్నదానం చేస్తున్నావు.
దానం చేసేవాళ్ళు సంతోషంగా చెయ్యాలి. ఇలా బాధపడుతూ చేస్తే మీ అమ్మ ఆత్మ శాంతించదు సరసు. సరసు, అందరూ వచ్చారు, భోజనాలు వడ్డిద్దాం రండి. మ్, సరసు, అక్కడెవరో ఉన్నారు చూడు. సరే ఉండు, నేను వెళ్తాను. వెళ్ళరా. ఏవండి, కన్న కూతురు చేత ఏమండి అని పిలిపించుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. భోజనం చేద్దరు కాని రండి. వచ్చి భోజనం చేయడానికి మొహమాటం దేనికండి? నాకు మా అమ్మ లేదండి. అమ్మ జయంతి రోజున ఒక 10 మందికైనా కడుపు నిండా అన్నం పెడితే మా అమ్మ ఆత్మ శాంతిస్తుందండి. కడుపు నిండిన వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుందంటారు. మీరు దీవిస్తే మా నాన్నగారు మమ్మల్ని ఆశీర్వదించారని సంతోషిస్తాను. రండి. నువ్వు మీ నాన్న గురించి చెప్పినందుకైనా నేను వస్తానమ్మా. సంతోషం, రండి. కూర్చోండి.
ప్రతి సంవత్సరం మీ అమ్మ జయంతి రోజున మాలాంటి వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నావమ్మా. మీ అమ్మ ఏ లోకంలో ఉన్నా సంతోషిస్తుందమ్మా. ఏమండి, మమ్మల్ని ఆశీర్వదించండి. రాహుల్ బాబు కనిపించటం లేదేంటి? రాహుల్ బాబు మనసులో నేను లేనని తెలుసా కూడా ఇంకా అతని గురించి ఆలోచిస్తున్నానేంటి? ఆశ చచ్చిపోయినా నా ఆలోచన మారడం లేదు. రాహుల్ బాబుని నా మనసులో నుంచి తీసేయాలి. రాహుల్ బాబు నన్నెందుకు ప్రేమిస్తాడు అని నన్ను నేను ప్రశ్నించుకుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. మీరు నాతో చాలా విషయాలు చెప్పారు. మీ మరదల్ని ప్రేమిస్తున్న విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నాకు చెప్పాల్సిన అవసరం రాలేదు, అందుకే చెప్పలేదు. ప్రేమ అనేది కూడా అవసరం లాంటిదేనేమో. రాహుల్, రాహుల్! ఆ, ఆ. ఏంటి తాతయ్య? ఇదిగో నువ్వు అడిగిన పొలం పేపర్లు. ఒక్క నిమిషం. ఏమేం తాతయ్య? చెప్పుతాను. సరసు, 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 అమ్మా సరసు! ఇలా రా అమ్మా.
సరస్వతి కల్మషం లేని మంచి మనసు. తన చేత్తోటి ఇస్తే మంచి జరుగుతుందని నా నమ్మకం. ఇవి భూమి తాలూకు ఆస్తిపత్రాలు. నీ చేతులతో రాహుల్కి ఇవ్వమ్మా. మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఆలస్యం చేయకూడదు. త్వరగా ఇవి సరసు. ఇవ్వమ్మా. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ. ఎస్, ఇన్ని రోజులకి నేను అనుకుని సాధించాను. వావ్, వాట్ ఎ థ్రిల్లింగ్ మూమెంట్. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా. థ్యాంక్ యూ. ఏయ్, ఏమైంది నీకు? క్రేజీ. రేయ్, పేపర్స్ వచ్చేసారా? ఇమ్మీడియట్గా బయలుదేరి ల్యాండ్ చూడ్డానికి రమ్మను. నీ పిల్లలకి చేయలేకపోయాం. నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకునే అదృష్టం నాకు లేకుండా పోయింది. నన్ను క్షమించు ఉమా. సరస్సుకి సహాయం చేయాలని వెళ్తున్నాను. ఈసారైనా ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడు. డాడీ, ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఊరెళ్తున్నాను. డాడీ, అది ఇప్పుడు మీరు మంచి పని చేయడానికి మనసుంటే చాలు, ముహూర్తాలు అవసరం లేదు. డాడీ, మీరు చేయాలనుకుంటుంది మంచి పనే, నాకు తెలుసు. కానీ మీరు ఆ ఊరికి వెళ్ళడం మ్యామ్కి ఇష్టం ఉండదు డాడీ. మీరు అక్కడికి వెళ్ళారని తెలిస్తే మీ మేడంకి కోపం వస్తుంది. అక్కడికి వెళ్ళానని చెప్పకు. హలో, ఏంటన్నయ్యా? రేయ్, డాడీ మహేంద్రవరం రావడానికి బయలుదేరారు. నేను ఆపడానికి ప్రయత్నించినా వినకుండా బయలుదేరారు. నీ దగ్గరికి వస్తారేమో, నువ్వు అక్కడున్నట్టు తెలిస్తే. నువ్వేం టెన్షన్ పడకనయ్యా, డాడీ ఇంటికి రారు. ఆయన కంటపడకుండా నేను మేనేజ్ చేస్తాను. ఓకేరా, బీ కేర్ఫుల్. బీ కూల్.